నేనేమంటే ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్క క్రిస్టియన్ని బట్టలు తీసి నడి రోడ్డు మీద కోసి ముక్కలు కారం చల్లుతాను. నా ధర్మం గురించి కానీ, నా ఆడపిల్లల గురించి కానీ, గోహత్యని ఆపకపోతే ఒక్కొక్క ముస్లింని ఉరికిచ్చి కొడతాను. ఇది కొట్టకపోతే నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకున్నంత అలా లేకుండానే ఉంటది. అందు గురించి నేను నా పోరాటాన్ని ఎవరు గాని ఆపలేరు, ఆపబోరు కూడా. నీకు దమ్ముంటే నన్ను ఆపి చూడు, నా ధర్మాన్ని ఆపి చూడు. నువ్వు ఏం ఎత్తుకొని వస్తావరా నా దగ్గరికి, కానీ నన్ను ముట్టుకోవడానికి కూడా నీ దగ్గర అంత శక్తి లేదు. ఒక్కొక్క ముస్లింని కానీ ఇక్కడ ఇదే హిందుస్థాన్ లో లేకుండా చేసే బాధ్యత నాది. ఇక్కడ అందరు హిందువులే ఉండాలి. ఇది హిందూ దేశం, హిందూ రాష్ట్ర, హిందూ దేశం. నేను ఇది కూడా చెప్తున్నాను, హిందువుని ముట్టాలంటే గజా 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 ఒక్కొక్క తలవారు హత్యారు దిగుతుంది. అలాంటి చేయబోతున్నాం. అందరం ఎంతమంది గురువులు అయితే ఉన్నారో అంతమంది వచ్చి సనాతన ధర్మం గురించి జెండా, జై శ్రీరామ్ జెండా, జై మాతా జెండా పాతబోతున్నాం. ఈ కుంభమేళ తర్వాత ఒక్కొక్క ముస్లింని ఇదే హిందుస్థాన్ నుండి బయట పంపించకపోతే పక్కడు ఎట్లా చేస్తామంటే ఒక్కొక్కరిని ఉరికిచ్చి గుడ్డలు కూడా తీసి కొడతాం. ఇక్కడ ఏ ముస్లిం ఉండదు. ఇక్కడ ఉండాల్సింది హిందువే. ఒక్కొక్క ఒక్కొక్క ఆడపిల్ల మీద మీరు ఎలా చేస్తున్నారు, ఒక్కొక్క గోహత్య మీరు ఎలా చేస్తున్నారు, వాటిని కాపాడే బాధ్యత నాకుంది, నా ధర్మాన్ని కాపాడే బాధ్యత నాకుంది. కాబట్టి ఎవరిని శ్రమించేది లేదు. ఈ కుంభమేళ తర్వాత మీకు ఒక్కొక్క పోరాటం అంటే ఏందో మీ తలలు తెగేంత వరకు మేము ఊరుకునేది లేదు. హాయ్ అండి. ఈ మధ్య మన భారతదేశంలో సనాతన ధర్మం అనే పేరుతో అనేక మందిని హింసించడానికి, అనేక మందిని భారతదేశంలో ఉండనివ్వకుండా తరిమివేయనటువంటి ఒక దురుద్దేశంతో కొంతమంది పొరంబోక సన్నాసులు తిరుగుతున్నారు. అందులో వీడొకడు. ఇప్పుడు చూశారు కదా వీడు ఏమంటున్నాడంటే ఎవరు ఆడపిల్లల్ని ఎవరు ఏం చేస్తున్నారంట, అది మనకు చూపించాల. ఇప్పుడు ఆడపిల్లని ఎవరు ఏమి చేసినా మనం ఖచ్చితంగా ఖండిస్తున్నాం, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాడి హిందువైనా, క్రైస్తవైనా, ముస్లిం అయినా ఎవరైనా సరే మనం దాన్ని ఖండిస్తున్నాం. కానీ ఈ అఘోర అనేటువంటి పోరంబోకుడు అసలు ఏ ఎవిడెన్స్ చూపించకుండా మా ఆడపిల్లల్ని ఇలా చేస్తారా, అలా చేస్తారా అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎందుకు ఉత్తర కుమార అంటున్నానంటే, వీడు ఈ మధ్య మరి ఒక ప్లేస్కి వెళ్ళి ఏదేదో ఒక పెట్రోల్ పంపులో ఒక యువకుని కొట్టడం, అక్కడికి పోలీసులు రావడం, వీడిని తుక్కురాగా దంచడం, కింద నుంచి పైదాకా బట్టలు లేకుండా నడి రోడ్ల మీద అలా కూర్చో ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి బట్టలు కప్పి కుక్కను కొట్టినట్టు కొట్టడం జరిగింది ఈ మధ్య. సో ఓకే, అవన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మరలా వీడేమంటున్నాడంటే, మేము ముస్లిమ్స్ని మరియు క్రిస్టియన్స్ని ఈ భారతదేశం నుంచి తరిమేస్తాము. ఇది నా సనాతన ధర్మం, నా సనాతన ధర్మం మాత్రమే ఉండాలి ఇక్కడ, నా హిందూ ధర్మం మాత్రమే ఉండాలి ఇక్కడ అనేసి మాట్లాడుతున్నాడు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి నేను చెప్పేదంటే, మర్మాంగాలు, పురుషుల యొక్క మర్మాంగాలు కట్ చేసి పరిగెట్టించి కొడతానన్నాడు కదా. వీడికి అసూయ కలిగింది. ఏంటి అసూయ అంటారా? వీడికున్నటువంటి పురుషాంగాన్ని తొలగించుకొని ఇప్పుడు అక్కడ ఆ పురుషాంగం భాగంలో వాడు ఆపరేషన్ చేసుకుని ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం అది ధరించుకున్నాడు కదా. అది ఎవరి కోసం అంటే, మామూలుగా అఘోరాలు ఉంటారు కదా, మగ అఘోరాలు, వాళ్ళ కోసం ధరించుకున్నాడు అనేసి పోపిడి. నాకైతే తెలీదు, అలా చెప్పారు. మరి దాన్ని నేను చెప్పొచ్చో చెప్పకూడదు చెప్పాలనుకోవట్లేదు, క్షమించండి. అలా దానికోసం వేసుకున్నాడు అనేసి పోపిడి వచ్చింది. సరే ఓకే, వీడికి ఏం అసూయ అంటే, ఈ పురుషులను చూసి నాకు సరే లేదు వీళ్ళకి కూడా ఉండనివ్వకూడదు అనే ఉద్దేశంతో వీడు కోసేస్తాను, తీసేస్తాను, కారం చల్లేస్తాను, మిమ్మల్ని తరిమేస్తాను అంటున్నాడా? అర్థం కావట్లేదు. సరే, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అని అంటే, సనాతన ధర్మంలో ఆడవారిని విచ్చలవిడిగా అది తల్లి లేదు, చెల్లి లేదు, పెళ్ళాం లేదు, ఎవరు లేదు, ఈ యొక్క మనుస్మృతిలో ఏ విధంగా ఆడవారిని వాడుకున్నారంటే అంత ఘోరంగా వాడుకున్నారు. ఇవన్నీ వీడు మరలా తీసుకొని రావాలనే ఉద్దేశంతో వీడు ఈ విధంగా చేస్తున్నాడేమో. నాకు తెలిసి అది కాదు విషయం. ఇప్పుడు మన దేశంలో క్రైస్తవులు, ముస్లింలు ఎక్కువైపోతున్నారు కదా, అదే రిజర్వేషన్ గోల్ కూడా అదే ఈ మధ్య జరుగుతుంది. వీళ్ళు ఎక్కువైపోతే, మన సంఖ్య తక్కువైపోతే ఏం జరుగుతుందో, ఏమైపోతుందో భారతదేశం అనేటువంటి ఉద్దేశంతో ఈ పిల్ల పోరమాకులందరూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సరే, వీడు గుడ్డలు ఎప్పుడు తిరుగుతానంటాడు కదా, అంటే అది కూడా నాకు ఒక డౌట్. వీడు గుడ్డలు లేకుండా తిరుగుతున్నాడు కదా, వీడు గుడ్డలు లేకుండా నరి రోడ్లో తిరుగుతున్నాడు సమాజంలో. వీళ్ళు కొంతమంది కొడుతున్నారు, కొంతమంది కొట్టట్లేదు.
బట్టలు వేసుకున్న పురుషులను కూడా బట్టలు తీయించాలి అని ఎందుకు అంటున్నాడంటే, నేను ఎలాగో బట్టలు లేకుంటున్నాను, వీళ్ళు కూడా బట్టలు లేకుండా ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో వాడు ఆ మాటలు మాట్లాడారని నాకు కనిపిస్తుందండి. సరే, వీడు అంటున్నాడు నా పోరాటం ఎవరు ఆపలేరని అని. ఒరే, అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఒరే శ్రీనివాసు తొక్కలో వాసు నీ పేరు, నువ్వు వచ్చి బయట వచ్చి నువ్వు నన్ను ఎవరు ఆపలేరని ఒక్క మాటను నడి రోడ్లో నిన్ను కానీ అక్కడ కానీ పోలీసులు తన్నకపోతే, పోలీసులు నిన్ను తరిమి తీసుకుని వెళ్ళి బొక్కలు వేయకపోతే చంపేస్తావా, తరిమేస్తావా, గుడ్లు ఇప్పేస్తావా, కోసేస్తావా, కట్ చేసేస్తావా? ఒక సన్నాసి. తర్వాత వీడు ఏం మాట్లాడుతున్నాడు, శక్తి వాడిని తాకే శక్తి ఎవరికి లేదంట. మరి నిన్నెవరు తాకుతారా? నిన్ను అటు ఇటు కాకుండా ఉన్నావు నువ్వు, నిన్నెవరు తాకుతారు? నిన్ను మేమొచ్చి తాకే ముందే నీ ఒంటి మీద కొన్ని దెబ్బలు ఉంటాయి. మేమొచ్చి తాకే ముందే దెబ్బలు ఉంటాయి. ఎందుకంటే నడి రోడ్లో వచ్చి నువ్వు బట్టలు ఇప్పేసి తిరుగుతావు కదా. మేమొచ్చి బట్టలు వేసుకొని బట్టలు వేయడానికి వస్తాం, మేము బట్టలు వేయడానికి వస్తాం. దానికి ముందే పోలీసులు వచ్చి నిన్ను తాటి తీయేస్తాడు. పక్కన ఇంకోటి ఉన్నాడు కదా, ఓడిని గడి తీసుకుంటారా. పక్కన ఇంకోటి ముసలోడు ఉన్నాడు, వాడిని గడి తీసుకుంటారా. కుక్కని కొట్టినట్టు కానీ కొట్టకపోతే తర్వాత ఏమంటాడు వీడు ఇక్కడ కొడుతున్నాడు. ఏది ఇదిలా దీని మీద ఎట్లా కొడుతున్నాడు? మామూలుగా బాలయ్య కృష్ణ తన సినిమాల్లో ఇట్లా తొడ కొడతాడు కదా, ఆ తొడ కొట్టుకుంటా వీడు జబ్బలు కొడుతున్నాడు. అంటే వీడికి తొడ ఇటు పనిచేయదు కదా కింద, అందుకని పైన కొడుతున్నాడు బహుశా. అందుకని ఇక్కడ కొట్టుకుంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఎక్కడ సనాతన ధర్మాన్ని కాపాడమంటే ఇదేనంటరా? ఇలా కుట్టుకోవడమంటరా? అలా బయట వచ్చి కొట్టు, నీ జబ్బగానే కట్ చేయకపోతే వాళ్ళు పోలీసులు. ఫస్ట్ నిన్ను నువ్వు కాపాడుకో. బట్టలు లేకుండా అటు ఇటు తిరిగితే ఫస్ట్ నిన్ను తంటారు. పాపం నీ తల్లిదండ్రులను వదిలేసి ఈ విధంగా విచ్చలవిడిగా జీవిస్తూ బంగ్యాక తాగుతూ ఆ శ్మశానంలో ఉన్నటువంటి ఆ శవాల ఫుడ్ తింటూ, ఆ శవాల మాంసాన్ని తింటూ నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు ఎట్లాంటి పొరంబోకుడివిరా? అసలు తల్లిదండ్రులు నీకు గుర్తురాలేదు నీకు?